దాన్ని పెట్టడంలోనే దాని యొక్క ప్రత్యేకత కర్మకాండ పరంగా, జ్ఞానకాండ పరంగా, భక్తి పరంగా అన్ని రకాల ఈ మూడింటిని సమన్వయం చేసే మహత్తరమైన వేదంగా యజుర్వేదాన్ని, ఆ యజుర్వేదంలో కూడా మళ్ళీ 2 భాగాలని, అంటే దాన్నే శుక్ల యజుర్వేదం అని, కృష్ణ యజుర్వేదం అని 2 భాగాలుగా చెప్పడం కూడా జరిగింది. ఈ 2 భాగాల్లో కూడా ప్రధానమైనటువంటి సూక్తం ఏదయ్యా అంటే రుద్ర సూక్తం. అంటే ఆ యజుర్వేదంలో కూడా మధ్య భాగంలో 4-5 కాండలుగా ఈ రుద్ర భాగాన్ని మనం చూస్తాం. అంటే వేద హృదయాన్ని రుద్రం అని మనం భావించవచ్చు. ఎన్నో సందర్భాల్లో అన్ని యుగాల్లో కూడా ఈ రుద్రాన్ని ఆచరణాత్మకంగా పాటించి దాని యొక్క ఫలితాలు పొందడం అనేది అన్ని యుగాల్లోనూ రాముడు స్వయంగా తానే రామేశ్వర ప్రతిష్ఠ చేయడం మనం చూసాం. కృష్ణుడు సాక్షాత్ దీక్ష తీసుకుని సంవత్సరం పాటు పాశుపత మహత్తరమైనటువంటి యాగం చేయడం మనం భారతంలో చూస్తాం. సాక్షాత్ భగవాన్ సత్యసాయి దీన్ని విశ్వవ్యాపితం చేసేదానికి దాదాపు 3-4 దశాబ్దాలు చాలా సైలెంట్గా దీని మీద వర్క్ చేయించి పిల్లలందరినీ తయారు చేయించి 2009లో విశ్వం మొత్తానికి దీన్ని ఇయటం, ఆనాటి నుంచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనంతమైనటువంటి మార్పుల్ని మనం చూస్తున్నాం. ఇవాళ దీన్ని ప్రత్యేకంగా జై శ్రీరామ్. మరి ఏఎస్పి పెడితే భగవద్గీత వస్తుంది, ఇప్పుడు రావట్లేదు నాకు. కాదే, ఇప్పుడే పెట్టా నేను, మన సత్సంగంలో కూడా పెట్టా లింకు. మన లింక్ పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు అంటే కాదు, వాళ్ళదే నేను మన సత్సంగంలో కూడా పెట్టాను. రోజు మన సత్సంగం చూడటల్లా మీరు, దాంట్లో పెట్టా, నొక్కు. సరే సరే, దాంట్లో అది పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు పెట్టానే. అదే చూస్తాను ఇంకా, అదే ట్రై చేస్తే కాదు, భగవద్గీత వస్తుంది కానీ చేశా. BBA అని వస్తుంది భగవద్గీత. భగవద్గీత ఏమొస్తుంది అంటే వాళ్ళు ఉపన్యాసం చెప్తున్నారు, అదే BBA అని వస్తుంది చివర చూడు. BBA. ఇప్పుడు మన సత్సంగం లింక్ పెట్టలా నేను, ఇది అయ్యాక పెడదామని అదే పెట్టా. మన రోజు సత్సంగంలో పెట్టా, తేలిగ్గా తీసుకుంటారని నొక్కు, ఆ బ్లూ అక్షరాలు నొక్కు. అట్లాగే ఉంటా. భావన అనేది ప్రధానం. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అనే నామాన్ని ఆదివారం రోహిణీ నక్షత్రం, పైగా సప్తమి తిథితో స్టార్ట్ అయినటువంటి ఆదివారం నాడు ఈ కార్యక్రమం జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సూక్ష్మంగా ఈ 11 ఏకాదశి రుద్రాభిషేకం అంటున్నాం కాబట్టి 1-2 వాక్యాల్లో ఈ ఏకాదశి తత్వాన్ని చెప్పేసి కంక్లూడ్ చేస్తాను. మీరు ఆ కార్యక్రమం కంటిన్యూ చేదురుగా అండి. నేను కూడా యాక్చువల్లీ అదే కార్యక్రమంలో ఉన్నాను. జస్ట్ మీతో ఈ వేదిక పంచుకుందాం అనే ఉద్దేశంతో 10-15 మినిట్స్ మధ్యలో ఇందులోకి వచ్చాయన్నమాట. సో సృష్టికి ఆది పరబ్రహ్మ, ఆది సృష్టిపరమైనటువంటి విధానంగా ఈ ఏకాదశి తత్వాన్ని కనుక మనం చూసేటట్టయితే ఉన్నదేమిటో మనకి తెలియదు, దాన్ని ఏకం సత్ అంటాం. అది ఏమిటో తెలియని పరబ్రహ్మ యొక్క తత్వమే మనకి అనుభవంలోకి వ్యక్త రూపంలో వచ్చేదానికి పంచబ్రహ్మాత్మకంగాను పంచభూతాత్మకంగాను మారింది. పంచబ్రహ్మలు పంచభూతాలు 10, ఆ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ 11. ఈ 11 యొక్క తత్వాన్ని గ్రాస్ప్ చేసేదానికి మనం చేసే ప్రయత్నాన్ని ఏకాదశి రుద్రాభిషేకం అనుకోవచ్చు. అంటే విశ్వజ్యోతిపరమైనటువంటి భావనగా చేసే ఏకాదశి రుద్రాభిషేకంగా దీన్ని మనం భావించవచ్చు. సో విశ్వ సృష్టి పరంగా దీన్ని కనుక ఆలోచించేటట్టయితే ఉన్నది ఒకే ఒకటి, ఆ ఒకటి 2గా వ్యక్తమైంది, సోహంగా వ్యక్తమైంది.
ఆ సోహంగా వ్యక్తమైంది 3 గుణాలతో కలిసింది. ఆ 3 గుణాలతో కలిసింది పంచభూతాత్మకంగా వ్యక్తమైంది. కాబట్టి 1, 2, 3 గుణాలతో కలిసి 5గా వ్యక్తమై ఏకాదశంగా మారి సృష్టి రూపంలో మన కళ్ళ ముందు కనబడుతున్నది. దీన్ని ఇదే క్రమంలో మనం పైకి ప్రయాణం చేయగలిగి ఆరోహణ క్రమంలో మనం పైకి పోయి ఆ 1ని అనుభవంలో చేసుకునే దానికి చేసే ప్రయత్నాన్నే ఏకాదశి రుద్రాభిషేకంగా మనం భావించవచ్చు. లేదు, ప్రపంచకంగా మనం ఆలోచించేటట్టయితే ప్రపంచం అంతా త్రిగుణాత్మకం, ద్వంద్వాత్మకం, పంచభూతాత్మకం. ఈ మొత్తానికి అంటే ఈ త్రిగుణాలకి ఆధారం పరబ్రహ్మ, ద్వంద్వాలకు ఆధారం పరబ్రహ్మ, ఘోర అఘోర 2 తత్వాలకి ఆధారం పరబ్రహ్మ, పంచభూతాలకు ఆధారం పరబ్రహ్మ. ఈ 10కి ఆధారమైన తత్వం, అగ్రాహ్యమైనటువంటి తత్వం ఆ 11వది. ఈ 10ని ఆధారం చేసుకుని, అంటే సొసైటీని ఆధారం చేసుకుని, మనలో ఉన్న త్రిగుణాలను ఆధారం చేసుకుని, మనలో ఉన్న ద్వంద్వాలని ఆధారం చేసుకుని, మన చుట్టూతా మనతో పాటు ఉన్న పంచభూతాలను ఆధారం చేసుకుని ఆ 11వదైనటువంటి ఏకాదశి తత్వాన్ని పట్టుకునేదానికి, అనుభవంలోకి తెచ్చుకునేదానికి చేసే ప్రయత్నాన్ని ఏకాదశి రుద్రాభిషేకంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని అఫ్కోర్స్ కాలాతీతం అవుతున్నట్టుంది. ఓకే. సో గాయత్రి మంత్రపరంగా మనం చెప్పినా సరే చిట్ట చివరికి మనం ఒక మాట చెప్తాము, శక్వరి రంగులయో దశ అంటే అంటే ఈ 4 అదొక ప్రత్యేకమైనటువంటి ముద్ర. ఆ ముద్రని మనం ప్రదర్శించినప్పుడు ఈ 10 దిశలని వ్యాపింపచేస్తూ 10 దిశలకి ఆధారభూతమైనటువంటి 11వది దాన్ని మనకి సూచించే విధానంగా, అంటే దశ దిశలు, ఇది తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, నైరుతి ఈశాన్యం, నైరుతి వాయువ్యం, వాగ్నేయం, పైన కింద, ఈ 10 దిశలకి ఆధారమైనటువంటి 11వది దాని దశ దిశాత్మకం, దానికి ఆధారమైన ఏకాదశ తత్వాన్ని పట్టుకునే దానికి చేసే ప్రయత్నంగా ఆ ముద్రాపరంగా కూడా దీన్ని అన్వయం చేసుకుంటాం. ఇట్లా ఎన్నో రకాల అన్వయాలు ఉన్నాయి. ఇందులో 3, 4 ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అట్లా ఒక 11 ప్రధానమైనటువంటి అన్వయాల్ని ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇవి ఈ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని అనుకున్నారు కాబట్టి విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసేదానికి మనసు సంతోషంగా, ఆనందంగా ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేసేయండి. అమ్మాయి ఎటు ఇందులో ఉన్నది ఈ గర్భస్థ శిశువు యొక్క రక్షణ అది అనుకున్నప్పుడు ఈ గర్భరక్షాంబిక తత్వాన్ని వ్యక్తం చేసే 1వ అనువాక 4, 5 మంత్రాల్ని పారాయణ చేయటం అనేది ఎక్కువ విశేషం. ఆ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోమనండి. అదే మాదిరి లలిత సహస్రనామాల్లో ఉన్నటువంటి 98వ శ్లోకం నుంచి 110వ శ్లోకం దాకా, 98వ శ్లోకం నుంచి 110వ శ్లోకం దాకా వాటిని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే అవన్నీ కూడా భగవతీ తత్వం, అంటే మొత్తం అది 13 శ్లోకాలు అవుతాయి. ఆ 13 శ్లోకాలకి మొట్టమొదట శ్రీమాత శ్రీ మహారాజ్యతో మొదలుపెట్టి తర్వాత ఈ 13 శ్లోకాలు చెప్పి అంచెంలో కనుక మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్యతో కనుక కంక్లూడ్ చేస్తే దాన్ని సంపుటీకరణ అంటారు. అంటే మొదటి శ్లోకంతో మొదట్లోనూ చివరిలోనూ మొదటి శ్లోకం చెప్పి మధ్యలో ఈ 13 శ్లోకాలని చెప్పడంలో సప్తధాతువుల యొక్క క్రమంలో ఏ ధాతువుని ఏ ప్రపోర్షన్లో ఏ మాదిరిగా వేయటం మూలంగా సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి శిశు జన్మ లభ్యం అవుతుందో ఆ వివరాలు, ఆ మంత్రపరమైనటువంటి భావనలు, ఈ గర్భరక్షాంబిక తత్వం మొత్తం కూడా ఆ 13 శ్లోకాల్లో ఇమిడ్చి చెప్పబడ్డది. ఇవి రహస్య సంకేతాలు కాబట్టి ఆ అవకాశం ఉండి చేసుకోగలిగేటట్టయితే ఆ 13 శ్లోకాలని కూడా పారాయణ చేయటం మూలంగా చాలా విశేషమైనటువంటి శుభం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రుద్రం 1వ అనువాక 4, 5 మంత్రాలు, ఆ 13 శ్లోకాలు, ఈ గర్భరక్షాంబిక తత్వం, దీన్ని కూడా మనసులో పెట్టుకొని చేసుకోమని భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అందరికీ నమస్కారం. ప్లీజ్ కంటిన్యూ. గణనాన్త్వా గణపతి
साधिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीद सादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इष शिवतमा शिवं बभूव ते तनुः शिवा शरव्या यातवतया नो रुद्रमृडया या ते रुद्र शिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुं गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवां गिरित्रतां कुरु माहि गुंषिः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मभुं सुमना असत् अज्जवोच ददि वक्ता प्रथमो दैव्योऽभिषक् अहि गुह्य सर्वान् जम्बयन् सर्वाच्च यातु धान्यः असो यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः एचेमागं रुद्र अभितो दिक्षु स्थिता सहस्रशो वैशागुं हेडयीमहे असो यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अतो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्नियोज्यां याश्च ते हस्त इषवः पराता भगवो वप अवतच्य धनुस्वघुं सहस्राक्षसतेषु दे निशीर्य शय्यानां मुखा शिवो नः सुमना भव विज्जन् धनुः कपद्धिनो विषयो बाणवागुम् उत अनेशन्नश्रेशव आभुरस्य निषङ्गदिः याते हेतिर्मीदुष्टमहस्ते बभूव ते तनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानातताय दृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् पृणक्तु विश्वतः अतो य इषुदिस्तवारे अस्मन्निदेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः तस्मिञ्जराय त्विषीमते पद्धीनां पतये नमो नमः बप्लुषाय विव्याधिने नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथा विने क्षेत्राणां पतये नमो नमः सूताय हंचाय वनानां
पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो सुमन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्छैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृष्णवीताय धावते सत्त्वनां पतये नमः। नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृकाविभ्यो जिघागुंसद्भ्यो मुष्णतां पतये नमो नमोऽसिमद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनीभ्यो विविध्यन्तीभ्यश्च वो नमो नमः उगणाभ्यस्तृगुंहतीभ्यश्च वो नमो नमो ग्रस्तेभ्यो गृह्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः शत्रुभ्यः संग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्ठेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च श्रुतधन्वने च नमो गिरिशाय च विविष्टाय च नमो वीडुष्टमाय चेषुमते च नमो हस्वाय च वामनाय च नमो वृद्धवे च वर्ष्यसे च नमो वृद्धाय च संवृद्धवने च नमो अग्र्याय च प्रथमाय च नमो आशवे च जिराय च नमः शीघ्रियाय च शिव्याय च नमः ऊर्मियाय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय चापगल्भाय च जगन्याय च बुद्नियाय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः
उर्वर्याय च कल्याय च नमः श्लोक्याय चावसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः स्रवाय च प्रतिस्रवाय च नमः आसुषेणाय चासुरथाय च नमः सूराय चावबिन्धते च नमो वर्मिणे च वरुधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्णवे च प्रमृषाय च नमो धूताय च प्रहृताय च नमो निषङ्गिने चैषुधिमते च नमस्तीक्ष्णे शवे चायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः सृज्याय च पज्याय च नमः काच्याय च नीप्याय च नमः सूज्याय च सरस्याय च नमो नाज्याय च वैशन्ताय च नमः कूप्याय च वज्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युच्चाय च नमः ईद्रियाय च तप्याय च नमो वाच्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च ॐ हर 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 ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वदाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाध्याय च नमः शिष्टाय च भेन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च नमः इरिण्याय च प्रपद्याय च नमः किगुंसिलाय च शयनाय च नमः कपद्दिने च कुलस्तये च नमो गोष्ठाय च गृह्याय च नमः स्थल्टाय च गेयाय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्वाय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्काय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्वाय च सूर्णाय च नमः पर्णाय च पर्णसद्याय च नमोपगुरमानाय चाभिघ्नते च नमः आखिदते च प्रकिदते च नमो वः किरिकेभ्यो देवानागं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वक्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीवक्केभ्यः द्रापे अन्धसस्पते दरिद्रन्नीललोहिता येषां पुरुषाणां येषां पशूनां मा भेर्मा रोमो येषां किञ्चनाममत् या ते रुद्रशिवा तनु शिवा विश्वाह वेशजी शिवा रुद्रस्य वेशजी तया नो मृडजीवसे इमागुं रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिं यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरं मृडानो रुद्रो तनो मयस्कृति क्षयद्वीराय नमसा विधेमते यच्चञ्च योऽस्य मनुराय चेर्पिता तदस्याम तव रुद्रप्रणीतौ
मानो महातमुतमानो अर्धकं मान उक्षन्तमुतमान उक्षितम् मानो वदिः पितरं मोत मातरं प्रिया मानस्तनुवो रुद्ररीरिषः मानस्तोके तनये मान आयुषि मानो गोषु मानो अश्वेषु रीरिषः वीरान् मानो रुद्रभामितो वदिर्हविष्मन्तो नमसा विधेमते आरात्ते गोप्न उत पूरुषग्ने क्षयद्वीराय सुम्नमस्मे ते अस्तु रक्षा च नो अधि च देव ब्रूह्यदा च नः शर्म यच्चद्विबर्हाः स्तुहि श्रुतं गत्त सदैयुवानं मृगन्न भीममुपहत्नुमुग्रम् मृडा चरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मिन्निव पन्तु सेनाः परिणो रुद्रस्य हेतिर्वृणक्तु परिद्वेषस्य दुर्मतिरगायोः अवस्थिरा मगवद्भ्यस्तनुष्वमीड्वस्तोकाय मृडया मीडुष्टमशिवतमशिवो नः सुमना भवा परमे वृक्ष आयुद्धं निदाय कृत्युवसान आचर पिनाकं बिभ्रदादहि विकिरीद विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगुं हेत योन्यमस्मन्निव पन्तु ताः सहस्राणि सहस्रदा बाहुवोस्तव हेतयः तासामीशानो भगवः पराचीनामुखकृदि सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्या आम् तेषागुं सहस्रयोजने वदन्वानि तन्मसि अस्मिन् महच्च नवेन्तरिक्षे भवा अधि नीलग्रीवाशितिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवाशितिकण्ठादिवगुं रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विसिकासक्कपर्दिनः ये अन्नेषु विविच्यन्ति पात्रेषु पिबतो जनाना ये पथां पतिरक्षय ऐलभृदाय व्युदः ये तीर्थानि प्रचरन्ति शुकावन्तो निषङ्गिणः य एतावन्तस्य भूयागुंसस्य दिशो रुद्रा वितस्तिरे तेषागुं सहस्रयोजने वदन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यान्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षविषवस्तेभ्यो दश प्राची दश दक्षिणा दश प्रतीची दशोदीची दशोद्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यन्विष्म अस्य नो द्वेष्टितं वो जम्भे दधामि त्र्यम्बकै यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षि यमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवन विवेश तस्मै रुद्राय नमो अस्तु ये ते सहस्रमयुतं पाशा मृत्योमर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा
नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि तमुष्टुहि यस्विषस्सु धन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशं मनसाय रुद्रन्नमो वीर्देवमसुरन्धुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभे सजोयगं शिवाभिमर्शनः ॐ शान्ति शान्ति शान्ति।